జిఆర్ఎస్ సైంటిస్ట్ శ్రీ నగేష్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మనతో పాటు. నమస్తే అండి నగేష్ గారు, మీరు చూస్తూనే ఉంటారు ఉత్తర భారతం అంతా కూడా ఈ భూకంప తీవ్రత కనిపిస్తోంది. 7.5గా తీవ్రత నమోదైంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అసలు వివరాలు ఏంటంటారు? హలో చెప్పండి. దీని తీవ్రత 7.5 అండి. ఈ అర్త్క్వేక్ మాగ్నిట్యూడ్. హలో వినిపిస్తుందండి మీ వాయిస్, మీరు కంటిన్యూ చేయండి. దీని తీవ్రత 7.5 మాగ్నిట్యూడ్. ఇది 190 కిలోమీటర్ల వెలుపల, భూమి వెలుపల ఈ భూకంపం సంభవించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ లో హిందూకుష్ పర్వతాల్లో ఈ భూకంపం సంభవించిందండి. ఓకే, మీరు హిందూకుష్ పర్వతాల్లో వచ్చిన దీని వల్ల ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఉత్తర భారతం అంతా కనిపిస్తోందని చెప్తున్నారు. బట్ అన్ని స్టేట్స్ కూడా, ఢిల్లీ కానివ్వండి, హిమాచల్ కానివ్వండి, ఆరెల్స్ కాశ్మీర్, రాజస్థాన్, హర్యానాలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మన ప్రజలతో, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు భయభ్రాంతులం అయ్యామని కూడా చెప్తున్నారు. కానీ అందరూ ఫ్లోర్స్ నుంచి కిందకు వస్తూ ఉంటారు. అసలు ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎక్కడ ఉండాలంటారు? ప్రజలు ఎలా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి? ఇప్పుడు ఒకటేనండి, ఏంటంటే ఈ సమయంలో సమస్ఫూర్తిగా వాళ్ళు ఏమిటంటే, ఇప్పుడు బిల్డింగ్స్ కిందకి వచ్చేస్తే బిల్డింగ్స్ కిందనే ఉండాలి. ఎందుకంటే ఈ భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది కనుక, నంబర్ 1. నంబర్ 2, దీంతో పాటు ఇంత తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు ఆఫ్టర్ షాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి తీవ్రత దీనికన్నా తగ్గుముఖంలోనే ఉంటాయి. కానీ ఏ పరిస్థితుల్లో ప్రజలు భయాందోళన పడే అవసరం లేకుండా, ఎందుకంటే ఈ భూకంపం మనకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో సంభవించింది. ఇదేదో మన భారతదేశంలో సంభవించలేదు. ఎప్పుడైతే భూమి వెలుపల నుంచి భూతరంగాలు ప్రవహిస్తూ ఉంటాయో ఆ భూ ప్రకంపనలానే ఫీల్ అవుతూ ఉంటామండి. ఆ భూ ప్రకంపనలో ఎక్కువగా ఎక్కడ వాళ్ళు ఫీల్ అవుతారంటే, ఎక్కడైతే మనకి రేగడ భూమి ఉంటుందో, రేగడ నేల ఉంటుందో అక్కడ ఎక్కువ ఫీల్ అవుతారు. అందుకే ఉత్తర భారతంలో ఇది అధికంగా ఫీల్ అయ్యారండి. నగేష్ గారు, మొన్న మనం నేపాల్లో కూడా చూసాము. బట్ అక్కడ రిక్టర్ స్కేల్ కంటే ఇది ఎక్కువ అనే కూడా వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా? ఒకవేళ అట్లా అయితే మీరు ఎక్కడో వచ్చింది ఎర్త్క్వేక్, అంత భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్తూ ఉన్నారు. మరి ఏంటంటారు అసలు? ఓకే, నేను వస్తున్నా మేడం. నేను తర్వాత నేను చేస్తాను, ఎందుకంటే ఇంకా మేము అధ్యయనంలో ఉన్నాము. కాస్త మీరు నన్ను రైట్, థ్యాంక్ యూ సో మచ్ నగేష్ గారు. మీరు ఇంత టైం స్పెండ్ చేసి హెచ్ఎం టీవీతో మీ ఒపీనియన్ అయితే పంచుకున్నారు. మొత్తానికి కనీసం మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రజలు భయపడకుండా అన్నా ఉంటారు మీరు.